రైట్ మెదక్ జిల్లా నర్సాపూర్లో మంత్రి వివేక్ ప్రమాదం తప్పినటువంటి బిగ్ బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. ముందు వెళ్తున్న కారు డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో ప్రమాదం జరిగింది. ఒకదానికొకటి 4 కార్లు ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. కాన్వాయ్లో ఉన్నటువంటి మొదటి కారు బ్రేక్ వేయగానే ఇమీడియట్గా వెనక వస్తున్నటువంటి కార్లు కూడా ఒకదానికొకటి ఢీకొట్టుకొని ముందు భాగం నుజ్జునుజ్జైనటువంటి బ్రేకింగ్ న్యూస్ విజువల్ రూపంలో మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి అధికారులు హుటాహుటిని చేరుకున్నారు. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో, ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా కూడా ఊపిరి పీల్చుకున్నటువంటి ప్రస్తుత పరిస్థితి. వెహికల్ డ్యామేజ్తోనే పోయింది. ఎవరికి ఎటువంటి ప్రాణహాని లేదని కూడా దీనికి సంబంధించి అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ నుంచి వేరే వాహనంలో వివేక్ వెళ్ళిపోయినట్లుగా కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ ఐ న్యూస్ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా విజువల్ రూపంలో చూస్తున్నాం. ప్రభుత్వము ఆర్థికంగా మన రాష్ట్ర ఖజానాని ఖాళీ చేయడం జరిగింది.